ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ సీనియర్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఈ మధ్యకాలంలో వరుసగా 4 హిట్లు కొట్టిన హీరో లేనేలేడు. అలాగే వరుసగా 400 కోట్ల సినిమాలు ఉన్న సీనియర్ హీరో లేనేలేడు, బాలయ్య తప్ప. రీసెంట్గా విడుదలైన డాకు మహారాజ్ మూవీ థియేటర్లలో కలెక్షన్ల ఊచకోత కోసింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 82 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా పెట్టుబడి దాటి 99 కోట్ల షేర్ వసూలు చేసింది. దాదాపు 17 కోట్ల లాభాలను పొందింది. ఇక ఈ సినిమా ఓటీటీలో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపుతోంది. ట్రెండింగ్లోకి వచ్చేసింది. 5 దేశాల్లో నెంబర్ 1 ట్రెండింగ్లో ఉండగా 13 దేశాల్లో టాప్ 10లో కొనసాగుతుంది. 50 మిలియన్లకు పైగా వ్యూస్ క్రాస్ చేసింది. ఇది మామూలు విషయం కాదు. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము లేపుతోంది. అయితే ఓటీటీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఒక సినిమా వారం రోజులు థియేటర్లలో ఆడడమే గగనమైన ఈ రోజుల్లో ఒక సినిమా 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు ఆడుతుందంటే మామూలు విషయం కాదు. సినిమా సూపర్ హిట్ అయితే తప్ప ఈ ఫీట్ను సాధించలేదు. అలాంటిది బాలయ్య సినిమాలు వరుసగా ఈ ఫీట్ను సాధిస్తున్నాయి. మనం అర్థం చేసుకోవచ్చు సినిమాలు ఎంత హిట్ అయ్యాయో. కాబట్టే ఈ లాంగ్ రన్ సాధ్యమవుతుంది. అలాగే హీరో యొక్క ఫ్యాన్ బేస్ కూడా కారణమవుతుంది. కొంతమంది హీరోలకు కొన్ని ఏరియాల్లో మంచి పట్టుంటుంది. దాంతో కూడా లాంగ్ రన్ వస్తుంది. బాలయ్య సినిమాలు వరుసగా అఖండ సిల్వర్ జూబ్లీ, వీరసింహారెడ్డి శతదినోత్సవం, భగవంత్ కేసరి సిల్వర్ జూబ్లీలు ఆడాయి. ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ కూడా 50 రోజుల రన్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు 200 కోట్ల గ్రాస్ను టచ్ చేసింది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది డాకు మహారాజ్ మూవీ. అయితే డాకు మహారాజ్ సినిమా 11 ఏరియాల్లో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఆ ఏరియాలేవో చూద్దాం. కడప, చిలకలూరిపేట, అనంతపురం, ఆదోని, హిందూపూర్, తెనాలి, ఒంగోలు, గుంతకల్, గుంటూరు, బెంగళూరు మొత్తం 11 ఏరియాల్లో 50 రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 100 రోజుల వైపు పరుగులు పెడుతుంది. చూడాలి మరి ఎన్ని కేంద్రాలలో 100 రోజులు కంప్లీట్ చేసుకుంటుందో.